అండ్ నేను చూసినంత వరకు లిటరల్ యూ వోంట్ బిలీవ్ ప్రతి ఒక్కళ్ళు కూడా 10 LPA 12 LPA 15 LPA 6 LPA 7 LPA అందరికీ బుర్రపాడుకు వచ్చింది. పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు, ఈ కాలేజ్ మంచిది అంటున్నారు, ఆ కాలేజ్ మంచిది అంటున్నారు, అదంతా కూడా పెయిడ్ ప్రమోషన్. దాన్ని మీరు నమ్మారా ఎంజీ అయిపోయినట్టు. అండ్ నీకు కొన్ని కంపెనీస్ ఏం చేసాయంటే కొన్ని నెలల తర్వాత ఆఫ్ లెటర్ కూడా క్యాన్సిల్ చేసేసింది, మా దగ్గర ఆ వేకెన్సీ లేదు నేను ఇవ్వలేను అనేసి. అంతతో జాయిన్ అయ్యి. అండ్ ముఖ్యంగా ఏంటంటే నాకు రియాలిటీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేనేమనుకుంటా అంటే అదే రియాలిటీ, వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఇన్ ద యూట్యూబ్ దట్ ఈస్ ద రియాలిటీ అంతే. అండ్ నేను ఎవరికి ఇప్పుడు ఒక విషయం చెప్పలేదు, ఏంటంటే నేను ఒక సేల్స్ జాబ్ కూడా చేశాను, సేల్స్ జాబ్ యాక్సెప్ట్ చేశాను. సి లాంగ్వేజ్ అంటారు, సరిగ్గా నేర్పించరు. డేటా సక్సెస్ అల్గోరిథమ్స్ అంటారు, ఒక్క కోడ్ కూడా రాయకుండా డేటా సక్సెస్ అల్గోరిథమ్స్ అయిపోతుంది. నాకు అర్థం కాదు. ప్రతి కాలేజీ పాకి పని చేస్తుంది, ప్రతి కాలేజ్ ఆ నంబర్స్ అలానే చూపిస్తుంది, అదే ఫేక్ నంబర్స్. మీరు ఆ నంబర్స్ నమ్మారా? హైయెస్ట్ ప్యాకేజ్ నెంబర్ నమ్మారా? యావరేజ్ ప్యాకేజ్ నెంబర్ నమ్మారా? ఆ నంబర్ అంటే ఇంతమందికి వచ్చిందని జాబ్, ఆ నంబర్ నమ్మారా? అంతే ఎంజీ అయిపోతారు మీరు. 100% ప్లేస్మెంట్ ఈ మాట ప్రతి కాలేజ్ యాడ్లో ఉంటుంది. వాళ్ళ బ్రౌసర్స్లో చూసినా, వాళ్ళ వెబ్సైట్లో చూసినా ఇది ఒక ఫ్లాషీ హెడ్లైన్ లా కనిపిస్తుంది. అండ్ ఇది చూడగానే మన పేరెంట్స్ కూడా ఒక హోప్ వస్తుంది, ఏంటంటే మన ఫీజు కట్టడమే ఆలస్యం, మన కొడుకు లైఫ్ అనేది సెట్ అయిపోద్ది, వాడికి డిగ్రీ వచ్చే లోపే వాడి చేతిలో ఒక జాబ్ ఉంటుంది అని ఏదేదో కళలకు అంటారు. అండ్ ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఎన్నో డ్రీమ్ చేస్తారు, ఏంటంటే ఒక మంచి హై పేయింగ్ జాబ్ కొట్టాలి, పేరెంట్స్ని ప్రౌడ్గా ఉంచాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, ఈ 100% ప్లేస్మెంట్ అనే ప్రామిస్ నిజంగా జరుగుతుందా? ఒక ఎగ్జాంపుల్తో చెప్తా మీకు. సాయి అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. తన పేరెంట్స్ తన ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ లైఫ్ సేవింగ్స్ మొత్తం ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇక కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్లేస్మెంట్స్ గురించి అస్సలు టెన్షన్ పడొద్దు, అందరికీ జాబ్స్ వస్తే 100% ప్లేస్మెంట్ గ్యారెంటీ అని. ఇంకా ఆనందంతో సాయి 4 సంవత్సరాలు చాలా కష్టపడి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. అండ్ 4 years కంప్లీట్ చేశాక సాయికి ఒక డిగ్రీ వచ్చింది. అండ్ అలానే ప్లేస్మెంట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. అండ్ అలానే కంప్లీట్ కూడా అయిపోయింది. కానీ మన సాయికి మాత్రం జాబ్ రాలేదు. అండ్ వాళ్ళు చెప్పిన 100% ప్లేస్మెంట్ కళ ఒక కలగానే మిగిలిపోయింది. అండ్ సాయి క్లాస్లో జాబ్ వచ్చిన కొంతమందికి కూడా చాలా లోయెస్ట్ సాలరీస్ వచ్చాయి. అండ్ దట్టు వాళ్ళ డిగ్రీకి సంబంధం లేని జాబ్స్ అవి. అండ్ ఇంక సాయి ఫ్రస్ట్రేషన్లో తనను తాను కొన్ని క్వశ్చన్స్ అడుక్కున్నాడు. ఏంటంటే నేను అసలు ఏం తప్పు చేశాను? కష్టపడి చదివాను, ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యాను, కరెక్ట్ టైంకి ఫీజు కూడా కట్టాను, బట్ అయినా సరే నాకు ఎందుకు జాబ్ రాలేదు? అండ్ ఇది జస్ట్ సాయి ఒక్కడిదే కథ కాదు. ఇండియాలో ఎన్నో lakhs ఆఫ్ స్టూడెంట్స్ పరిస్థితి సాయిలానే ఉంది. ప్రతి ఇయర్ ఇండియాలో 10 million+ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ వాళ్ళలో more than half ప్రాపర్ జాబ్సే లేవు. ఇంకా తప్పక కొంతమంది హై స్టడీస్ ప్లాన్ చేస్తున్నారు, ఇంకొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా చాలా మంది వాళ్ళ డిగ్రీకి సంబంధం లేని జాబ్స్ చేస్తున్నారు జస్ట్ సర్వైవల్ కోసం. సో ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్గా ఈ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఒక రియాలిటీ తెలుసుకుందాం. వాళ్ళు యాడ్స్లో క్లెయిమ్ చేసేదానికి నిజంగా వాళ్ళకి వచ్చే ప్లేస్మెంట్స్కి డిఫరెన్స్ ఎంతో తెలుసుకుందాం. అండ్ ఇదేదో నోటుకొచ్చే నంబర్స్ చెప్పడం కాదు, నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అంటే మహేష్ అనే వ్యక్తి, అంటే నేను బీటెక్ జాయిన్ అవ్వకన్నా ముందు ఎలాంటి కళలకు అన్నాను, ఎలాంటి ఎల్పీఏ తెచ్చుకుందాం అనుకున్నాను, ఏ ఉద్దేశంతో నేను బీటెక్ జాయిన్ అయ్యాను, అండ్ అదే 4 సంవత్సరాల తర్వాత ఏం తెలుసుకున్నాను, ఎంత స్ట్రగుల్ చేసి ఒక జాబ్ తెచ్చుకున్నాను, అండ్ నా ఫ్రెండ్స్ పరిస్థితి ఏంది, నిజంగా ఎంతమందికి మంచి జాబ్స్ వచ్చాయి, అండ్ ఎంతగానో నంబర్ వాళ్ళు వేసుకున్నారు బోర్డు మీద, అండ్ ఆ నంబర్ ఎంతగానో నిజం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. రియాలిటీ ఏదో మీకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తా, ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో బ్రో. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కళలతో జాయిన్ అయ్యా. అరే దీని అమ్మ ఏంటంటే దీని అమ్మ రే 10 LPA కన్నా ఎక్కువ కొట్టాలరా, ఒక మంచి MNCలో జాయిన్ అవ్వాలరా, దానికోసం ఎంతైనా కష్టపడిపోతాయి, ఎన్నెన్నో ఆశలు లిటరలీ అంతతో జాయిన్ అయ్యా. అండ్ ముఖ్యంగా ఏంటంటే నాకు రియాలిటీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేనేమనుకుంటా అంటే అదే రియాలిటీ, వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఇన్ ద యూట్యూబ్ దట్ ఈస్ ద రియాలిటీ అంతే. మనకు తెలిసినంత వరకు ఇంకా కష్టపడ్డాను, సి లాంగ్వేజ్ నేర్చుకున్నాను ఇది, బట్ నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేడు. అండ్ ముఖ్యంగా నాకు 4th yearతో పాటు కాంటాక్ట్ లేదు, ఎందుకంటే అది ఒక కరోనా టైం. సో దానివల్ల కాంటాక్ట్ అనేది లేదు. సో నాకు రియాలిటీ తెలియదు. సో సెకండ్ ఇయర్ వచ్చింది. సెకండ్ ఇయర్లో 4th సెమ్లో నేను కాలేజ్కి వచ్చాను. బట్ అయినా సరే కాస్త సాడ్ థింగ్ ఏంటంటే 4th year వాళ్ళు రాలేదు. అప్పటికి కూడా నాకు రియాలిటీ తెలియదు. ఒక్కటే హాస, అరే కొట్టాలా, 10 LPA కన్నా కొట్టాలి, కొట్టగలం అంతే. నేను అందరితో చెప్పుకు తిరిగేవాను లిటరలీ, 10 LPA కన్నా ఎక్కువ కొట్టాలి, అది నా గోల్ అంతే. ఎంత కష్టమైనా పడిపోదాం. ఓకే రానే వచ్చింది, అది 3rd year. ఇప్పుడు నేను 3rd yearకి వచ్చానంటే నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారు 3rd year వాళ్ళు 4th yearకి వచ్చారు. అండ్ వాళ్ళు నాకు చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఈసారి ఏంటంటే ఈసారి క్లియర్గా మానిటర్ చేశా. ఏంటంటే అరే దీని అమ్మ ఈసారి నా సీనియర్స్కి ఎగ్జాక్ట్ ఏం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేద్దాం, సో దట్ నా ఫ్యూచర్ ఎలా వెళ్ళబోతుందో చెక్ చేద్దాం అనుకున్నాను. అండ్ నేను చూసినంత వరకు లిటరల్ యూ వోంట్ బిలీవ్ ప్రతి ఒక్కరికి కూడా 10 LPA 12 LPA 15 LPA 6 LPA 7 LPA అందరికీ బుర్రపాడుకు వచ్చింది. అండ్ నా సీనియర్ ఒకడు, అంటే నా గురించి అతను బాగా తెలుసు. అతను ఏమన్నా తెలుసా, అరే నువ్వు ఫిక్స్ అయిపో, నీకు 10 LPA కన్నా ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది, ఆలోచించక అసలు జస్ట్ ఫోకస్ అనే స్టడీస్ అన్నారు, డిఎస్ఏ అన్నారు. ఇంకా చాలా ధైర్యంతో డిఎస్ఏ ఎంత ప్రిపేర్ అయ్యాను, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాను చేసుకుంటూ పోయాను. అండ్ నా 3rd year అయిపోయింది, నా 4th year వల్ల ప్లేస్మెంట్స్ కూడా అయిపోయాయి. అండ్ ఆ నంబర్స్ కూడా చాలా ఫ్యాసినేటింగ్ ఉన్నాయి. ఏంటంటే దాదాపు వాళ్ళు ఉన్నదో 1500 మందో 1200 మందో, అండ్ టోటల్గా 2.5K అంత ఆఫర్స్ వచ్చాయని రాశారు. అరే దీని అమ్మ ఇంతగానో ఆఫర్సా, ఇంకా
ఇంకా మనకు బట్టలు చించేసుకునేంత ఆఫర్స్ వస్తే నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా ఆపేవాడు ఎవరు లేడని. ఇంకా రానే వచ్చింది 4th ఇయర్ మన ప్లేస్మెంట్స్ టైం. ఇంకా చాలా ట్రై చేద్దాం గట్టిగా అని అనుకున్నాను. కానీ అదే టైంలో నాకు కొన్ని నిజాలు బయటికి తెలిసాయి. ఏంటంటే ఏదైతే నంబర్ మా కాలేజీలో బయటికి చూపిస్తున్నారో నా సీనియర్స్ది 2.5K ప్లస్ ఆఫర్స్ అని, ఆ నంబర్ కరెక్ట్ అయిన నంబర్ కాదని నాకు తెలిసింది. ఏంటంటే నంబర్ అనేది కరెక్టే, బట్ వాళ్ళకి కన్సిడర్ చేసిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా తప్పు. ఎలా అంటే మీకు చెప్తాను ఎలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు వాళ్ళు. నెంబర్ 1 ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైం. అంటే ఏంటంటే ఒక స్టూడెంట్ అనేవాడు ఒక ఇంటర్న్గా వెళ్తాడు, అంటే ఒక పార్ట్ టైం లెక్క వెళ్తాడు. వాడి పర్ఫార్మెన్స్ అని నచ్చితే వాళ్ళు ఫుల్ టైం ఇస్తారు, లేకపోతే లేదు. సో ఏంటంటే వెళ్ళారు అన్న సంగతి మాత్రం మాకు 3rd ఇయర్ ఎండింగ్ వరకు తెలుసు. బట్ 4th ఇయర్ స్టార్టింగ్లో నాకు తెలిసింది ఏంటంటే చాలామంది వెళ్ళిన వాళ్ళు పీకేసారండి. లిటరలీ ఒక రిప్యూటెడ్ కంపెనీ పేరుని చెప్పిన ఒక రిప్యూటెడ్ కంపెనీ దాదాపు 70 మందిని తీసుకుందంట. అండ్ కటింగ్ ఇంటర్న్ అయిపోయాక దాదాపు 63 మందిని అంతా తీసేసిందంట. అంటే టోటల్ 7 అంతమంది ఉంచుకుందండి. అంటే అరే అంతమందినే ఉంచుకునేటప్పుడు ఎందుకు అంతమంది తీసుకెళ్తుందో మనకు తెలియదు. లిటరలీ అంటే స్టార్టింగ్లో 3rd ఇయర్ ఎండింగ్లో ఉండేటప్పుడు అందరూ అది లిటరల్గా 10 LPA 12 LPA అంతో చాలా గర్వంగా అందరూ చెప్పుకున్నారు, అరే 10 LPA వచ్చింది చాలరా అని. కానీ నా 4th ఇయర్ స్టార్టింగ్ వచ్చాక నాకు తెలిసింది వచ్చిన వాళ్ళు దాదాపు 95% మెంబర్స్ని బయటికి తోసేశారు అని. అండ్ నెంబర్ 2 సేల్స్ జాబ్స్. అంటే నువ్వు ఎంత కష్టపడి నానా సంఖ్యలాకి ఒక ఐటీ సెక్టర్లో జాబ్ కోసమే కదా ఎంత కష్టపడతావు. అండ్ వాడు ఏంటంటే ఒక సేల్స్ జాబ్స్ ఇస్తున్నాడు. అంటే వెళ్ళి కాల్ చేసుకోవాలి అందరితో, ఏవండి మా ప్రోడక్ట్ ఒకటి కొంటారా, ఇది మంచి ప్రోడక్ట్ అని నువ్వు అడుక్కోవాలి. అది అలాంటి జాబ్స్. అండ్ లిటరలీ 2.5K ఎవరైతే ఆఫర్స్ అన్నానో అందులో దాదాపు 1.5K ఇదే జాబ్స్ అంట. నాకు తర్వాత తెలిసింది. అండ్ నెంబర్ 3 ఇది మరీ దారుణం. ఏంటంటే ఆన్ క్యాంపస్లో పని అవ్వట్లేదు, మీరు ఆఫ్ క్యాంపస్లో కూడా ట్రై చేస్తున్నారు అనుకోండి. అండ్ అదృష్టవశాత్తు మీకు ఒక జాబ్ తగిలేస్తుంది ఆఫ్ క్యాంపస్లో. ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని ఆఫర్ లెటర్ అడుగుతున్నారు. మిమ్మల్ని ఆఫర్ లెటర్ అడిగి వాళ్ళ ప్లేస్మెంట్ కౌంట్లు ఇది కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నారు. అంటే మీకు జాబ్ అనేది వాళ్ళ త్రూలో రాకపోతున్నా సరే ఈ నెంబర్ కూడా అందులో వేసేసుకుంటున్నారు. అండ్ నెంబర్ 4 ఇది మరీ దారుణం. ఏంటంటే నువ్వు చాలా కష్టపడి ఒక కంపెనీలో జాబ్ తెచ్చుకున్నావు, కాలేజ్ త్రూలో వచ్చిన కంపెనీలో జాబ్ తెచ్చుకున్నావు, అదే 10 LPA 12 LPA అను. అండ్ మీరు ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా మందికి వచ్చింది. అండ్ మీ అందరికి కూడా ఆఫర్ లెటర్ కూడా వచ్చింది అని రాశారు, కంగ్రాచులేషన్స్ యూ గాట్ ద జాబ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్రెండ్స్కి చెప్పుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకున్నారు, అందరికీ చెప్పుకున్నారు, మీ రిలేటివ్స్ కూడా చెప్పేసుకున్నారు. ఆఫర్ లెటర్ వచ్చింది బాగానే ఉంది, కానీ కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. నెల అయింది కాల్ లెటర్ రాలేదు, 6 నెలలు అయింది కాల్ లెటర్ రాలేదు, సంవత్సరం అయింది కాల్ లెటర్ రాలేదు, రాదని కూడా అర్థమైంది మీకు. లెటర్ ఇది చాలా మందికి జరిగింది. అండ్ నా బ్యాచ్మేట్స్ కూడా చాలా మందికి జరిగింది. ఏంటంటే ఆఫర్ లెటర్ వస్తుంది బట్ కాల్ లెటర్ రాదు. అండ్ నీకు కొన్ని కంపెనీస్ ఏం చేసాయంటే కొన్ని నెలల తర్వాత ఆఫర్ లెటర్ కూడా క్యాన్సిల్ చేసేసింది, మా దగ్గర ఆ వేకెన్సీ లేదు నేను ఇవ్వలేను అనేసి. అరే దీనమ్మ వేకెన్సీ లేనప్పుడు అసలు ఎందుకు వచ్చాడు కాలేజ్కి, ఎందుకు తీసుకున్నాడు, సెలెక్ట్ అయ్యామని ఎందుకు రాశాడు, ఫైనల్గా మింగేనని ఎందుకు అంటున్నాడు. అండ్ ఇవన్నీ చూసాక నాలో ఎక్కడో ఒక భయం వేసింది. ఏంటంటే అదే ఇంత కష్టపడి చదువుతున్నాం కదా, నిజంగా మన జాబ్ వస్తుందా రాదా, ఎక్కడో ఒక భయం. అరే ఎందుకంటే మా సీనియర్స్కి ఎలా అయిందని తెలిసాక మాకు వస్తుందా రాదా, మా పరిస్థితి ఎలా ఉంటుంది అని. సర్లే ఇంకేటైతే ఏదైతుందని ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యాయి, కంపెనీస్ కూడా రావడం మొదలయ్యాయి. అండ్ స్టార్టింగ్లో బాగానే వచ్చాయి, అంటే ఒక 7 LPA 10 LPA 12 LPA బాగానే వచ్చాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఒకటే ఏంటంటే ప్రతి కంపెనీ కూడా 2 3 1 5 ఇలానే సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ మేము దాదాపు 2000 మంది స్టూడెంట్స్ ఉన్నాం. అండ్ టైం ఏమో అయిపోతుంది. అండ్ వీళ్ళు మా అందరికీ జాబ్స్ ఎలా తెప్పిస్తారో మాకు అర్థం కావట్లేదు. అండ్ ఇలా అనుకుంటున్నాను కానీ సడన్గా వచ్చింది ఒక్క రోజు. అండ్ ఇందులో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మా ప్లేస్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక్క మాట అన్నారు, ఏంటంటే ఈసారి నుంచి మన కాలేజ్కి సేల్స్ జాబ్స్ కూడా వస్తాయి అన్నారు. అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యాం. కానీ అతను ఒకటే మాట, నా మాట నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే మీరు దీన్ని పర్మనెంట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక బ్యాకప్గా ఉంచుకోండి. అండ్ ఈ జాబ్ వచ్చాక కూడా అంటే మీకు ఒక 6 LPA వస్తే ఇందులో ఒక సేల్స్ జాబ్లో మీరు 7 LPA 8 LPA ప్రతి దానికి కూడా మిగతా కంపెనీస్ ఎలిజిబులే ఉంటారు. అంటే 5 LPA అయినా సరే ఒక ఐటీ సెక్టర్లో ఎలిజిబుల్ ఉంటారు అన్నాడు. అంటే ఓకే సర్లే ఏముందిలే ఒక బ్యాకప్ ఆప్షనే కదలే అనేసి సరే అనుకున్నాం. కానీ అప్పుడే నాకు తెలిసింది ఏంటంటే సేల్స్ జాబ్స్ వచ్చి ఒక్కొక్కటి 200 మందిని 300 మందిని 100 మందిని ఎగేసుకుని పోయాయి. అప్పటి వరకు టోటల్గా ఒక 200 మందికో 300 మందికో జాబ్స్ వచ్చింది. సడన్గా 1500 మందికి జాబ్స్ వచ్చిందని రాస్తున్నారు. నాకు అర్థం కాలే, అరే ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు, ఎవరికి పెద్ద జాబ్స్ వచ్చినట్లేదు ఐటీ సెక్టర్లో. సేల్స్ జాబ్స్ అయితే ఎవరు కన్సిడర్ కూడా చేయట్లేదు. అంటే ఉన్నదంతే పడుందంతే అన్నట్టు ఉన్నారు. నంబర్ 1500 కనబడుతుంది. నాకు అర్థం కావట్లేదు, 1500 నంబర్ అంటున్నారు, మేమేమో అంతా అన్ఎంప్లాయిడ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ టైం ఏమో అయిపోతుంది. నేను ఇంట్లో నుంచి ఏం ప్రెషర్, జాబ్ ఇంకా రాలేదా అని. అండ్ అదే టైంలో నా పరిస్థితి చెప్పాలంటే నాకు కూడా ఒక సేల్స్ జాబ్ దొరికింది. అండ్ నాకేం చేయలేని పరిస్థితి, ఎందుకంటే దాన్ని ఉంచుకోలేను వదలలేను. ఎందుకంటే ఉంచుకున్నాను అనుకో సేల్స్లో నాకు వెళ్ళాలని లేదు, వదిలేసాను అనుకో ఇంకో జాబ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. అండ్ నేను ఎవరికి ఇప్పుడు ఒక విషయం చెప్పలేదు, ఏంటంటే నేను ఒక సేల్స్ జాబ్ కూడా చేశాను. సేల్స్ జాబ్ యాక్సెప్ట్ చేశాను, 1 month చేశాను. అండ్ చేశాక అదృష్టపు సాతు కొద్ది గొప్ప దేవుడు మనతో పాటు ఉండి వితిన్ 1 monthలోనే నాకు ఒక ఐటీ సెక్టర్లో ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఒక జాబ్ రోల్ అనేది జాబ్ వచ్చింది నాకు బేసిక్గా. సో దానివల్ల ఈ బొక్కలో జాబ్ నాకు వద్దే నీకు దానివల్ల వదిలేశాను.
నా పరిస్థితి కొద్దిగా గొప్ప లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి కొద్దిగా గొప్ప బాగానే ఉంది, బట్ నా ఫ్రెండ్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా ఫ్రెండ్ అది, మీకే అర్థం కాదు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి అని. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకన్నా ముందే 12 LP ఒక కంపెనీలో క్రాక్ చేసింది. మేమంతా చాలా ఆనందపడ్డాం. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే అది ఒక ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైం. అంటే ఇంటర్న్షిప్ క్రాక్ చేశాక ఇంటర్న్షిప్లో పర్ఫార్మెన్స్ నచ్చితే అప్పుడే ఫుల్ టైం వస్తుంది. తను ఏంటంటే వెళ్ళింది ఇంటర్న్షిప్ చేస్తుంది, అండ్ మా కాలేజ్ పోస్టర్లో కూడా తన ఫోటో యాడ్ చేస్తారు. 12 LP కదా, ఫోటో యాడ్ చేస్తారు, ఫోటో ఉంది 12 LP కొద్దిగా బాగా వచ్చిందని చూపిస్తున్నారు. అండ్ తీరా చూస్తే కొన్ని నెలల తర్వాత తనకి జాబ్ రాలేదని అర్థమైంది. కానీ పోస్టర్స్లో మాత్రం తన ఫోటో అలానే ఉంది. తనకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. లిటరల్గా తను మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఫోటో తీసేయండి సార్, నాకు జాబ్ అనేది పోయింది, నాకు జాబ్ రాలేదు, ప్లీజ్ నా ఫోటో తీసేయండి అంటే వాళ్ళు తీయలేదు. అండ్ ఇంకా సాడెస్ట్ పార్ట్ చెప్తాను, లిటరల్గా ప్రతి 4th year అయిపోయాక మనకి ఏంటంటే ఒక సెరమనీ లెక్క కాన్వకేషన్ జరుగుతుంది. అలానే మాకు కూడా కాన్వకేషన్ జరిగింది, అండ్ ఆ టైంకి నాకు ఒక జాబ్ వచ్చేసి ఉంది. బట్ తనకి ఇంకా జాబ్ రాలేదు. బట్ ఇంకా ఆ ఫోటోలో మాత్రం బ్యానర్లో తన ఫోటో ఉంది, 12 LP అని రాస్తుంది. అండ్ తను నా పక్కన ఎక్కడో నించో ఉంది, అది చూస్తుంది ఆ బ్యానర్ వైపు. ఒక సెకండ్ ఆలోచించండి, మీరున్నారు, మీ ఫోటో అక్కడ చూసుకుంటున్నారు, అక్కడ మీకు జాబ్ వచ్చేసింది, మీకు 12 LP వచ్చిందని రాస్తుంది. మీరు ఇక్కడ నించొని మీరు ఒక అన్ఎంప్లాయిడ్, మీకు ఎలా ఫీలింగ్ ఉంటుందో ఒక అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్ మీరు ఇప్పుడు. అండ్ ఇంకా సాడెస్ట్ థింగ్ ఏంటంటే ఆ సెరమనీ స్టార్టింగ్లో ఎవరికైతే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చాయో వాళ్ళంతా కూడా మా కో-ఫౌండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఒక ఫోటో ఒకటి తీసుకున్నారు, గ్రూప్ ఫోటో. అండ్ తను కూడా వెళ్ళింది, అంటే జాబ్ లేదు, అన్ఎంప్లాయిడ్గా తను అక్కడికి వెళ్ళింది. వాళ్ళ దృష్టిలో తనకి 12 LP, బట్ తనకి మాత్రం జాబ్ లేదు, ఫోటో తీసుకుంటుంది. అంటే ఒక స్మైల్ ఇవ్వాలి. ఆ టైంలో అందరూ కూడా అంటారు కదా స్మైల్ ప్లీజ్ అంటారు. ఎలా స్మైల్ ఇస్తారు చెప్పండి మీరే, ఒక సెకండ్ ఆలోచించండి. మీరు ఆ టైంలో ఉంటే మీరు ఎలా స్మైల్ ఇవ్వగలరు? అండ్ ఇందులో ఒక పొరపాటు విషయం చెప్పిన, తను ఒక IT సెక్టర్లో జాబ్ వచ్చింది, అంటే 12 LP వచ్చింది కాబట్టి ఒక 15 LP వరకు తను అసలు వేరే కంపెనీస్కి ఎలిజిబుల్ కాదు, అప్లై చేయకూడదు. అండ్ 15 LP దాటి కంపెనీసే రావు. అంటే బేసిక్గా మా కాలేజ్ అంతా అయిపోయింది, చాలామందికి కంపెనీస్ వచ్చాయి, చాలామందికి జాబ్స్ వచ్చి, చాలామంది జాబ్స్ రాలేదు. తను మాత్రం అన్ఎంప్లాయ్మెంట్గానే మిగిలిపోయింది లిటరలీ. అండ్ దాని తర్వాత తను ఏం చేయాలి తెలియక ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయింది. లిటరల్ ఒక్క సెకండ్ ఆలోచించండి, ఇది పరిస్థితి. అంటే బోర్డు మీద ఫోటో ఉంటుంది, నీకు జాబ్ వచ్చి ఉండదు. అండ్ నా బ్యాచ్లో దాదాపు 3000 మందికి జాబ్ వచ్చిందని రాశారు, కానీ నా ఫ్రెండ్స్ చూస్తే ఎవరికి జాబులు లేవు. నా ఫ్రెండ్స్లో ఒక 5 తీసుకున్నాను అనుకోండి, రఫ్గా అందులో 3కో 4కో ఒక సేల్స్ జాబ్ వచ్చేసి ఉంటుంది. బట్ డెఫినెట్గా వాళ్ళు ప్రిఫర్ చేయరు ఆ సేల్స్ జాబ్కి వెళ్ళడానికి. బట్ అకార్డింగ్ టు కాలేజ్ ప్లేస్మెంట్స్ వాళ్ళకి ఒక జాబ్ వచ్చేసింది, నంబర్లో వాళ్ళ నంబర్ ఎవరైనా యాడ్ అయి ఉంటుంది. అండ్ ఇదంతా విన్నాక మీకు అనిపించవచ్చు ఏంటంటే ఇది నమ్మ అసలు ఎంత బాగా చదువుతున్నా సో జాబ్స్ రావట్లేదా అనిపించవచ్చు. బట్ రియాలిటీకి వచ్చేసి ఏంటంటే అసలు సరైన స్కిల్స్ ఎవరి దగ్గర లేదు, ఇది రియాలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కాలేజ్లో ఈ క్షణం ఏదైతే వాళ్ళు నేర్పిస్తున్నారో మొత్తం అవుట్డేటెడ్ సిలబస్. సి లాంగ్వేజ్ అంటారు, సరిగ్గా నేర్పించరు. డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ అంటారు, ఒక్క కోడ్ కూడా రాయకుండా డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ అయిపోతుంది. నాకు అర్థం కాదు, అంటే జస్ట్ అల్గోరిథమ్స్ చెప్తారంతే, థియరీ మొత్తం థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. దేనికి ప్రజెంట్ డిమాండ్ ఉంది ఏ ఉండవు. అంటే బేసిక్గా మీకు ఒక జాబ్ కావాలి అంటే ఒకే ఒకటి, యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్, యూ హ్యావ్ టు స్టడీ అవుట్ సైడ్, యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి, ఎక్స్ట్రాగా చదవాలి. లిటరల్గా ఇప్పుడు కూడా మీకు ఒక సి లాంగ్వేజ్ ఏం రాకపోతే మన ఛానల్లో చాలా వరకు రిసోర్సెస్ ఉన్నాయి. సి లాంగ్వేజ్ చెప్పున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. పైథాన్ లాంగ్వేజ్ చెప్పున్నాను, చెక్అవుట్ చేయొచ్చు. జావా లాంగ్వేజ్ చెప్పున్నాను, చెక్అవుట్ చేయొచ్చు. హూప్స్ చెప్పున్నాను, చెక్అవుట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు ఎక్స్ట్రాగా చదవాలండి ఖచ్చితంగా. అంతేగాని ఏదో కాలేజ్ వాళ్ళు చెప్పిందే నేను వెళ్ళిపోతా వచ్చేస్తా ఉంటే రాదండి. నేను స్టార్టింగ్లో మీకు సాయి ఎగ్జాంపుల్ చెప్పాను, నేను అంతా బాగానే చదివానే అనుకున్నాడు, బట్ అంతా బాగానే కాలేజ్ వాళ్ళు చెప్పింది మాత్రం చదివాడు అంతే. మీరు మాత్రం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి తీరాలి. అదే అవుట్డేటెడ్ సిలబస్ చదివితే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా రాదు. మంచి స్కిల్స్ ఉంటేనే చాలా మందికి జాబ్స్ రావట్లేదు, అలాంటిది మంది స్కిల్సే తక్కువ ఉన్నాయి. లిటరల్లీ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు సమాధానం జెన్యున్గా చెప్పండి. ఏంటంటే మీలో ఎంతమందికి డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ ప్రాపర్గా వచ్చు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు ఎంతమందికి బాగవచ్చు. లిటరల్గా నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే ఏ ఎగ్జామ్కైనా దేనికైనా సరే డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది మనలో చాలామందికి తెలియదు, లిటరలీ తెలియదు. అంటే ఒక స్కిల్ వాళ్ళు నేర్పించరు, మనం నేర్చుకోము, జాబ్ రావాలనుకుంటాం, అది రాదు. దిస్ ఈజ్ ద రియాలిటీ. మనం నేర్చుకోవట్లేదు, వాళ్ళు నేర్పించట్లేదు. మనం నేర్చుకునేసి అంతంత మాత్రమే బేసిక్స్ ఏదో సగం నేర్చుకుని జాబ్ కావాలంటాం. సో ఫైనలీ నేను ఒకటే చెప్తున్నా, స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఎంతగానో అయితే అంతగానో నేర్చుకోండి. అండ్ ముఖ్యంగా ప్లేస్మెంట్స్ అని లేదు పట్టించుకోవద్దు. ఈ కాలేజ్ అలాంటిది, ఆ కాలేజ్ ఇలాంటిది నేను చెప్పట్లేదు. అంటే ముఖ్యంగా ఒక కాలేజీని తిట్టడం, ఈ కాలేజ్ మంచిది కదా, ఆ కాలేజ్ మంచిది కదా అలాంటి నేను చెప్పట్లేదండి. ఎందుకంటే ప్రతి కాలేజీ పాకి పని చేస్తుంది. ప్రతి కాలేజ్ ఆ నంబర్స్ అలానే చూపిస్తుంది, అదే ఫేక్ నంబర్స్. మీరు ఆ నంబర్స్ నమ్మారా? హైయెస్ట్ ప్యాకేజ్ నెంబర్ నమ్మారా? యావరేజ్ ప్యాకేజ్ నెంబర్ నమ్మారా? ఆ నంబర్ అంటే ఎంతమందికి వచ్చిందని జాబ్, ఆ నంబర్ నమ్మారా? అంతే ఎంజీ అయిపోతారు మీరు. దాట్స్ ఇట్. డోంట్ బిలీవ్ ఎనీథింగ్, బిలీవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ స్కిల్స్. అంతే, మీరు నేర్చుకోండి అండ్ ఆ స్కిల్స్ని నమ్మే జాబ్స్కి ట్రై చేయండి, జాబ్స్ వస్తుంది. అండ్ ముఖ్యంగా నీ ప్లేస్మెంట్ సెల్స్లోనే దాని మీద ఆధారపడిపోయి ఉండిపోదా అంటే కష్టం, చెక్కేసినట్టే మీ బతికి. ఇంకా కాలేజ్ ప్లేస్మెంట్స్ మీద అంటే అది బోనస్ అనుకోండి, మీరు మాత్రం డెఫినెట్గా
అవుట్ సైడ్ వెళ్ళి నేను సర్వైవ్ అవ్వగలను అనేంత స్కిల్స్ మీద ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్లేస్మెంట్ సెల్స్లో ఐటీ సెక్టర్లో జాబ్స్ చాలా తక్కువ అండి. అండ్ వచ్చినా కూడా ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైం అంటే ఇంటర్న్షిప్లో చాలా మందిని పీకేస్తారు. నా కంపెనీలో కూడా దాదాపు 4 జాయిన్ అయ్యారు నా కాలేజ్ నుంచే. అండ్ దాదాపు అందులో 2 పీకేస్తారు. ప్రతి కంపెనీలో కూడా ఇదే జరుగుతుంది. ఇంటర్న్షిప్ తర్వాత పీకేస్తున్నారు. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నాట్ అబౌట్ ప్లేస్మెంట్స్లో ఏదో దూరేసామా, ఏదో ఒకళ్ళ అదృష్టం కొద్ది జాబ్ వచ్చేసిన అది కాదు. ఒకళ్ళ అదృష్టం కొద్ది జాబ్ వచ్చేసినా అక్కడ పీకేస్తాడు, ఎక్కడో దగ్గర పీకేస్తాడు నిజ స్కిల్స్ లేకపోతే. సో ఒకటే సర్వైవ్ అవ్వాలి అంటే స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఉండాలి. అవుట్డేటెడ్ సిలబస్ కాదండి, అప్డేటెడ్ ఏంది ఈ క్షణం ఏది టెక్నాలజీ బూమింగ్లో ఉంది అది నేర్చుకోవాలి. అంతేగాని ఏది పడితే అది నేర్చుకొని కాలేజీలో చెప్పింది నేర్చుకొని ఆ బట్టి కొట్టి సీజీపీఏ బాగా తెచ్చుకొని జాబ్ రాలేదంటే అవదండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియో ఒక మంచి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. సో టిల్ దెన్ రేపు మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యర్ మహీబ్, బాయ్.